వినయ విధేయ రామ బోయపాటి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ పక్కా మాస్ సినిమా ప్రీమియర్స్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ టాక్ ఎలా ఉంది ఓవర్సీస్ లో అంటే యుఎస్ఏ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాలో అత్యంత అద్భుతమైన సీన్స్ మనం చూడొచ్చు. ఇంతవరకు రామ్ చరణ్ ఆ విధంగా స్క్రీన్ ప్రెజెన్స్ చేసింది లేదు. రంగస్థలం ఒక డిఫరెంట్ సినిమా, ఇది ఒక డిఫరెంట్ సినిమా. దీంట్లో బోయపాటి మార్క్ పక్కా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా అయిపోయింది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ కొద్దిగా యావరేజ్ గా ఉన్నాయి. కథనం అద్భుతంగా ఉంది, చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఇక సినిమాలో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వండర్ఫుల్. రామ్ చరణ్ యాక్షన్ హైలైట్, సినిమా మొత్తం ఒంటి చేత్తో నడిపించేశాడు. ఇక ప్రశాంత్ ఎన్నికల అధికారిగా ఏ విధంగా తన పెర్ఫార్మెన్స్ చూపించాడు అంటే వండర్ఫుల్. ఇక ప్రశాంత్ ఎదుర్కొనే అనేక ఆటుపోట్లకి రక్షణగా ఉండటానికి, ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడటానికి రామ్ చరణ్ ఎటువంటి చర్యలు తీసుకున్నాడు, ఎలా రియాక్ట్ అయ్యాడు అనేదే సినిమా. ఇక ఈ ఎన్నికలు కూడా ఒక గ్రామంలో చాలా చక్కగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో, న్యాయబద్ధంగా ఉండాలి అనే ఒకే ఒక ఆలోచనతో తన విధులు నిర్వర్తించే ప్రశాంత్ కి అడ్డంగా విలన్ ఒబెరాయ్ వస్తూ ఉంటాడు. ఈ వివేక్ ఒబెరాయ్ చేసే అనేక అకృత్యాలని అడ్డుపడుతూ తన అన్నను ఎలా కాపాడుకుంటాడు అనేదే స్టోరీ. ఏదేమైనా సరే చాలా గ్రిప్పింగ్ గా ఉంది. బోయపాటి మార్క్ పక్కా కనపడింది. సాంగ్స్ లో ఏక్ బార్ సాంగ్ తస్సదియా సాంగ్ కి అసలు ఆ స్టెప్స్ ఇంతవరకు మనం చూసిన ఊపేశాడు రామ్ చరణ్. పబ్లిక్ రివ్యూ. ఇక ఈ సినిమా సంక్రాంతి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అని ఓవర్సీస్ ప్రేక్షకులు డిసైడ్ చేస్తున్నారు. ఇదే టాక్ ఇండియాలో కూడా స్ప్రెడ్ అవుతుంది, నో డౌట్. ఇక ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అటు మెగా ఫ్యాన్స్, మెగా కాంపౌండ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఈ సినిమా అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు క్రియేట్ చేయాలని మా బాక్స్ ఆఫీస్ కోరుకుంటుంది.